నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల మీద జరిగిన తీరు మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఏం మాట్లాడారో చూసాం. అయితే ఎన్నికలు జరిగిన తీరు మీద, పోలీసుల మీద, ఇక్కడున్న అధికార పక్షం మీద కామెంట్లు చేస్తూ వచ్చారు. ఇందులో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకి ఢిల్లీలో రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని ఒక ఉద్యమంలాగా చేస్తున్నాడు కదా, మరి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడరు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మాట్లాడరంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హాట్ లైన్లో టచ్లో ఉంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి వాళ్ళు మాట్లాడరు. మాణిక్యం ఠాగూర్ స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్నాడు కదా, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో జరుగుతున్న వ్యవహారాల గురించి ఆయన మాట్లాడు. కేవలం ఢిల్లీలో రాహుల్ గాంధీ ఉద్యమాలు చేస్తుంటాడు, హర్యానాలోనో, మధ్యప్రదేశ్లోనో, లేకపోతే మహారాష్ట్రలోనో, కర్ణాటకలోనో వీటి గురించే మాట్లాడుతుంటారు. దీని మీద నాకు కూడా ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నని కాంగ్రెస్ సీనియర్ నాయకులైన అంబటి రామకృష్ణ గారిని అడుగుదాం అనుకుంటున్నాం. వారు మనతో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం గోపి గారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, స్వాగతం అండి. రామకృష్ణ గారు, నా ప్రశ్న జగన్మోహన్ రెడ్డి లేవనెత్తారు. సరే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాహుల్ గాంధీని అడిగారు, మాణిక్యం ఠాగూర్ని అడిగారు అనేది కూడా మీరు చెప్పాల్సి ఉంది. ఇప్పటికీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీ పార్టీలోనే ఉన్నారు, మాజీ ఎంపీ. ఆయన రాజీనామా చేయలేదు. ఆయన కూడా ఎలక్షన్లు అయిపోయిన కొన్నాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టి శోధించి, నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, ఎవరో రిపోర్ట్ ఇచ్చారు, 12.5% ఓట్లు లెక్కింపు రోజు కలిశాయి ఆంధ్రప్రదేశ్లో అనే రిపోర్ట్ ఆయన కూడా చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ అనే విషయంలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చొప్పించలేదు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీని నేరుగా ప్రశ్నించడానికి కారణమయ్యాడేమో కదా రాహుల్ గాంధీ. గోపి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. రాహుల్ గాంధీ గారిని ఈయన ప్రశ్నించడం, ఏది మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం అంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అసలు ఆయన పోరాటం ఎవరి మీద, ఆయన అధికారంలో దిగిపోవడానికి కారణం ఎవరని భావిస్తున్నారు, తన కుర్చీని అక్రమ పద్ధతిలోనో దొడ్డిదారులోనో ఎవరు లాక్కున్నారని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఫస్ట్ క్లియర్ గా సమాధానం చెప్తే, అతని ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు అనేది మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు, జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఎలక్షన్ అది ఎలాగా తప్పు జరిగింది అదంటే డేటా కూడా ఏంటంటే వీళ్ళు రీసెర్చ్ చేయలేదండి. ఏది వైఎస్ఆర్సీపీ రీసెర్చ్ చేసి ఇచ్చింది కాదు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, పరకాల ప్రభాకర్ గారు వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని కోట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ 12.5% అని మాట్లాడుతూ ఉన్నారు. డే 1 నుంచి ఈ ప్రెస్ మీట్ పెట్టే వరకు మీ పార్టీ ఎన్నికల ఈవీఎంల ద్వారానో, లేకపోతే దొంగ ఓట్ల ద్వారానో, లేకపోతే పోల్ పర్సంటేజ్ ఈవీఎంలో మ్యానిపులేట్ చేశారనో, లేకపోతే మీకు బటన్ నొక్కితే ఇంకొకరికి ఓటు వెళ్ళిందనో, మీరు ఏ రకమైన పోరాటాన్ని ఆంధ్రప్రదేశ్లో చేశారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా, మీకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఒకరో ఇద్దరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ కేసు అర్ధాంతరంగా అక్కడ ఎందుకు ఆగిపోయింది, దాన్ని ముందుకు ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఇవాళ 175 కాన్స్టిట్యున్సీల్లో 164 కాన్స్టిట్యున్సీల్లో మీరు ఓడిపోయారు కదా. 164 కాన్స్టిట్యున్సీల్లో మీరు ఓడిపోయారు అన్నప్పుడు ఆ 164 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మీరు ఎందుకు కొట్లాడలేకపోయారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతోనో, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తోనో? ఇంకొక విషయం అండి, ఇది ఏది మనం ఫైట్ చేయాలన్నా కూడా కొన్ని 45 రోజుల్లోపు మనం ఈసీఐ దగ్గర ఫైల్ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని 3 నెలల లోపు ఉన్నాయి, కొన్ని సంవత్సరం లోపు. మాక్సిమం పీరియడ్ ఈజ్ 1 year. సో 1 year దాటిపోయిన తర్వాత ఇవాళ 15-16 నెలలు గడిచిన తర్వాత ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఏది ఎలక్షన్లో అవకతవకలు జరగడం వల్ల మేము ఓడిపోయాము, మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మా డేటా సబ్మిట్ చేసి వస్తే వాళ్ళు, పైగా అతను ఏమన్నాడంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనరేట్ మాకు ఒక సంతృప్తికరమైన సమాధానం ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎస్ఐఆర్ నిర్వహిస్తామని చెప్పింది అని ఆయన మాట్లాడారు. సో మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి పడిన తర్వాత ఇక కొట్లాటేందుకు, ఎవరితో కొట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి? అవసరం ఉందా గోపి? ఇప్పుడు ఎన్నికల అవకతవకలన్నీ ఎవరి వల్ల జరిగాయి అనుకుంటాం? ఎలక్షన్ కమిషన్ వల్ల జరిగాయి అనుకుంటాం. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సమాధానానికి మీరు సంతృప్తి చెందిన తర్వాత ఇక ఎవరెవరితో కొట్లాడాలి? ఇక్కడ వీళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటంటే,
ఏఐసిసిలో సందీప్ దీక్షిత్ గారు ఎలక్షన్ అవకతవకల పైన ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ గురించి, ఒరిస్సా గురించి కూడా మాట్లాడడం జరిగిందండి. మాట్లాడడం జరిగిన తర్వాత మేము ప్రొసీడ్ అవుతూ మాకు ఇమీడియట్ గా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీ ఏంటి దెబ్బతినింది అని కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకి బెంగళూరు సెంట్రల్, మహదేవపుర కాన్స్టిట్యున్సీ ఎంచుకొని అక్కడ మేము సైంటిఫిక్ గా అనాలిసిస్ చేసినప్పుడు డేటాను బయటికి తీసాం. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న భాషలో మొత్తం మీరు గమనిస్తే ఎక్కడైతే ఆధార సహితంగా మేము మాట్లాడగలుగుతామో దాని గురించి ఆయన మాట్లాడాడు తప్ప మా దగ్గర ఆధారం లేని దాన్ని వేగ్గా రాహుల్ గాంధీ గారు ఎక్కడ కోట్ చేయలేదండి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీతో కలిసి మీకు దెబ్బ కొట్టింది అన్నప్పుడు దాని గురించి మీరు సేకరించిన ఆధారాలు ఏంటి, మీరు కోర్టులో సబ్మిట్ చేసిన ఆధారాలు ఏంటి? లేదు. ఇవాళ దేశంలో 300 మంది ఎంపీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ధర్నా చేయాలి, పోట్లాడాలి అని బయటికి పార్లమెంట్ నుంచి బయటకు వచ్చి ఈసీఐ దగ్గరికి కలవడానికి వెళ్ళే తరుణంలో మీకు కనుక నిజంగా అన్యాయం జరిగి ఉంది అనిపిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు జరిగింది అనిపిస్తే ఆ ఎంపీలతో మీరు కూడా జాయిన్ అయ్యి వెళ్ళాలి కదా. అంటే దేశం మొత్తం ఊరంతా ఒక దారి, ఉలికి పెట్టదు ఒక దారి అంటాం కదా. దేశమంతా ఒక దారిలో నడుస్తామంటే ప్రతిపక్ష పార్టీలు మొత్తం మోడీ గెలవటమే, ప్రధానమంత్రి అవటమే దొంగతనంగా జరిగింది, మోడీ కుర్చీ దిగిపోవాలని ప్రశ్నిస్తా ఉంటే ఇవాళ మీ నోట్లో నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని కానీ, నరేంద్ర మోడీ అని కానీ, భారతీయ జనతా పార్టీ అని కానీ రాలేదు. ఒకటి అంటే కూటమిలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనదలుచుకుంటే కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కదా, నేను అదే అంటున్నా, భాగస్వామి భారతీయ జనతా పార్టీ కదా. మీరు దిగిపోవడానికి కారణం ఎన్నికల కమిషన్ కదా. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించేటప్పుడు పూర్తిగా మొత్తం అధికారం మొత్తం ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటది కదా. ఎన్నికల కమిషన్ ఎవరి ఆదేశాల మీద నడుస్తోంది అని మాట్లాడుతోంది ప్రతిపక్ష పార్టీలు మొత్తం. మోడీ ఆదేశాల మేరకు మోడీని గెలిపించడం కోసం అని మాట్లాడుతున్నప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? ఆయన నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలి. కాకపోతే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి గోపి గారు, ఇవాళ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ అయితేనే నరేంద్ర మోడీని ఢీ కొట్టగలడు. రాహుల్ గాంధీ తన సమస్యను కూడా, జగన్మోహన్ రెడ్డి సమస్యను కూడా రాహుల్ గాంధీ భుజానికి ఎత్తుకుంటేనే ఆంధ్ర రాష్ట్రంలో తీరుతుంది. నేనుగా భారతీయ జనతా పార్టీతో ఫైట్ చేయలేను. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీతో ఆంధ్రప్రదేశ్ సమస్యను కూడా రాహుల్ గాంధీ కొట్లాడాలి అనే దాన్ని ఒక రిక్వెస్ట్ ద్వారా కాకుండా మళ్ళీ రిక్వెస్ట్ ద్వారా పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీకి బాధపడుతుందో, నరేంద్ర మోడీ కోప్పడతాడో అని గద్దించినట్టు మాట్లాడాడు. కానీ నౌ హిస్ డైరెక్ట్ రిక్వెస్ట్ ఈస్ టు రాహుల్ గాంధీ, నా బాధను కూడా తీర్చండి రాహుల్ గాంధీ గారు అని రాహుల్ గాంధీ గారిని వేడుకున్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తా ఉంది గోపి గారు. ఎట్లా రామకృష్ణ గారు ఎట్లా అనిపిస్తుంది? చంద్రబాబుతో కలిసి ఉండడం వల్లే, చంద్రబాబుతో హాట్ లైన్లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ హాట్ లైన్లో టచ్లో ఉన్నారు కాబట్టి ఏపీ జోలికి రాలేదు రాహుల్ గాంధీ అని కదా క్లియర్గా అన్నాడు కదా ఆయన. కాదండి, అతను ఏమంటున్నాడు, ఈ రాష్ట్ర సమస్య రాహుల్ గాంధీ మాట్లాడాలి, ఈ రాష్ట్ర సమస్య రాహుల్ గాంధీ మాట్లాడితే రాహుల్ గాంధీ సమస్య తీరుతుంది అనే నమ్మకం ఉండబట్టే కదా రాహుల్. ఎందుకు మాట్లాడరంటే ఎందుకు మాట్లాడలేదు అని క్వశ్చన్ చేశాడు అంటేనే ఈ సమస్య రాహుల్ గాంధీ మాట్లాడితే తీరుద్ది అని అతనికి నమ్మకం ఉంది. కానీ రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు అనే దానికి తను ఊహించుకున్న తన అపోహ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆపుతున్నారేమో అనేది తన అపోహ. ఇంతకు ముందు మనం చూసాం, ఆయనే అన్నారు, నేను ఫోన్ మాట్లాడేటప్పుడు నా బెడ్రూమ్ లోనో నా బాత్రూమ్ లోనో ఎవరన్నా విన్నారా అని ఒక మిమిక్ కూడా చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో రాహుల్ గాంధీ గారు, చంద్రబాబు నాయుడు గారు మా ఫోన్ మాట్లాడుకునేటప్పుడు మరి వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరన్నా ఎక్కడుండి విన్నారు అనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ అనవసరంగా అంటే నథింగ్ బట్ ఒకటండి, తను హీ వాంటెడ్ టు సెండ్ ఎ సిగ్నల్ టు భారతీయ జనతా పార్టీ. ఏమని, మీకైతే నేను వ్యతిరేకంగా లేను, మీతో ఇబ్బంది మీతో సఖ్యతగానే ఉన్నాను, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో సఖ్యతగా ఉన్నాడు అని చూపించే ప్రయత్నం చేస్తూనే హీ రిక్వెస్టెడ్ రాహుల్ గాంధీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి. అంతే కదా. ఇంకొక విషయం సార్, ఎస్ఐఆర్ విషయానికి వచ్చేటప్పుడు కూడా తనేం మాట్లాడుతా ఉన్నాడు, మేము ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎస్ఐఆర్ నిర్వహిస్తాం ఈ రాష్ట్రంలో కూడా అని చెప్పారు, ఆ సమాధానంతో మేము సంతృప్తి చెందామని మాట్లాడారు. ఇవాళ ఎస్ఐఆర్ విషయానికి వచ్చినప్పుడు దేశం మొత్తం కొట్లాడుతూ ఉంది, ఎస్ఐఆర్ అనే దాంట్లో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, 65 లక్షల ఓట్లు తీసేశారు, దాని డేటా ఇవ్వమంటే ఇవ్వట్లేదు. నిన్న సుప్రీంకోర్టులో చనిపోయారు అని చెప్పి తీసేసిన ఓటర్లను 2-3 తీసుకొచ్చి సుప్రీంకోర్టులో పెట్టి ఎస్ఐఆర్ లో వచ్చిన డేటా అంతా పూర్తి అవకతవకలు ఉన్నాయి.
డిజిటల్ డేటాని అడిగితే ఎస్ఐఆర్కి సంబంధించి డిజిటల్ డేటా ఇవ్వట్లేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఓటర్ లిస్ట్ డిజిటల్ డేటా అడిగితే డిజిటల్ డేటా ఇవ్వట్లేదు అని మాట్లాడే ప్రతి మాట కూడా విలువలతో కూడి వాల్యుబుల్గా దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రశ్నించేదానికి, దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి, రాజ్యాంగాన్ని కాపాడేదానికి మేము కొట్లాడుతూ ఉంటే ఈ పాలనలో ఒక విషం చుక్కేసి పాలన విరగొట్టే ప్రయత్నం. మీరు వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యి మాతో పోరాడితే నరేంద్ర మోడీ గారు బాధపడతారని మీరు అనుకుంటే దయచేసి దాన్ని మీరు సైలెంట్గా ఊరుకోండి. మేము కొట్లాడతాం, తద్వారా మీ సమస్య కూడా తీరిపోద్ది నిజంగా సమస్య ఉంటే. అంతే తప్ప నరేంద్ర మోడీకి ఒక పక్కన భుజం కాస్తూ మళ్ళీ నా సమస్యను రాహుల్ గాంధీ తీర్చాలని కోరుకోవడం ఎంతమందికి సమంజసం అనేది వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కాదు గోపి గారు. ఇవాళ మీరు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తల యొక్క ఆలోచనలు, మనోభావాలు కూడా మీరు చెక్ చేయండి. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా హర్ట్ అయి ఉన్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడాడు, ఇట్లా చేశాడు, రాహుల్ గాంధీ భుజానికి ఎత్తుకొని ఇంతలా పోరాడుతా ఉంటే మన సమస్య తీరుద్ది అనుకుంటే అర్ధాంతరంగా వచ్చి ఈ రకంగా మాట్లాడాడు ఏంటి అని వాళ్ళు కూడా ఒక రకంగా ఆశ్చర్యచకితులై వాళ్ళు కూడా వ్యతిరేకంగా కామెంట్స్ పెడతా ఉన్నారు. సో హీ వాజ్ అనేబుల్ టు సాటిస్ఫై హిస్ క్యాడర్, హీ వాజ్ అనేబుల్ టు ప్రజెంట్ వాట్ హీ ఇస్ దేర్ ఇన్ హిస్ మైండ్. సో టోటల్ గా అతను ఒక గందరగోళ సిచ్యువేషన్ లో ఎవరి యొక్క హెల్ప్ అడగాలో, ఎవరిని విమర్శించాలో అర్థం కాని ఒక స్థితిలో ఆ ప్రెస్ మీట్ నడిచినట్టు కనపడతా ఉంది. ఇవాళ మాణిక్యం ఠాగూర్ విషయంకి వచ్చినప్పుడు కూడా ఈ ప్రతి పార్టీకి ఒక్కొక్క లైన్ ఉంటుందండి. మేము ఏం చేస్తే మేము ఎదగలుగుతాం, మేము ఎలా చేస్తే మేము ముందుకెళ్ళగలుగుతామని ఆ పార్టీ నిర్ణయించుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా నచ్చితే మేము కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ప్రవర్తించాలని కాంగ్రెస్ పార్టీ అనుకోదు కదా. మేము ఏ రకంగా ఫైట్ చేస్తే మేము అధికారంలోకి వస్తాం అనే దానిక మా ఏఐసిసి ఇన్ఛార్జ్ బిహేవ్ చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నచ్చిన విధంగా మా ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎందుకు బిహేవ్ చేయాలండి? అవసరం లేదు కదా. ఇక్కడ మీరు అన్నది నరేంద్ర మోడీకి భయపడో, నరేంద్ర మోడీ ప్రాపకం కోసమో అన్నట్టు రాహుల్ గాంధీని అంటున్నారంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొక కామెంట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. బహుశా ఇవే చివరి ఎన్నికలు కావచ్చేమో అని చంద్రబాబు నాయుడు అన్నాడు వయసు రీత్యా. అంటే కొంచెం అదే సబ్జెక్ట్ నుంచి మీరు అన్నారు కాబట్టి అక్కడ వరకు వస్తున్నా, ఇవే చివరి ఎన్నికలు కావచ్చేమో చంద్రబాబు నాయుడికి అని మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ సేమ్ ఒకే ఏజ్ కదా, చివరి ఎన్నికలంటే ఇద్దరికీ ఒకటే. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రకంగా వీళ్ళంతా ఒకే వయసు వాళ్ళండి. ఒకే ఏజ్ కదా. వీళ్ళందరికన్నా చాలా సీనియర్ అండి. దాదాపు కదా దగ్గర 90లో ఉన్నాడు. స్టిల్ ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడు, రాజకీయ పార్టీ నడుపుతా ఉన్నాడు. చనిపోయే నాటి వరకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి గారు దాదాపు 90 వయసు దాటిన తర్వాత అనుకుంటా నేను ఆయన చనిపోయింది. అప్పటి వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నారు. సో అది ఇర్రెలవెంట్, అనవసరం అనుకుంటాను. వయసు అయిపోద్ది, ఇంతటితో ఎన్నికలు అయిపోతాయి అనేది అది ఇర్రెలవెంట్ అనుకుంటాను. అప్రస్తుతమైన మాట. ఆ రకంగా ఆలోచించడం కూడా కరెక్ట్ అయిన అది ఎవరి గురించి అయినండి. నాకు చంద్రబాబు, నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, మీరు మోడీకి భయపడుతున్నాడా? అదే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయసును ఎత్తారు అన్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ కామెంట్ నరేంద్ర మోడీ ఆల్సో. మరి నరేంద్ర మోడీకి కూడా అది వర్తించాలి కదా. ఇన్ఫాక్ట్ ఆర్ఎస్ఎస్ ఏమో 75 ఏళ్ళకి అందరు దిగిపోవాలని చెప్తున్నప్పుడు మరి చెప్పాలి కదా. ఆర్ఎస్ఎస్ దిగిపోమంటుంది నరేంద్ర మోడీ గారు 75 ఏళ్ళ వయసు దాటిన తర్వాత. మీరు మురళీ మనోహర్ జోషిని, ఎల్కే అద్వానీ వీళ్ళందరినీ కూడా మార్గనిర్దేశక మండలిలో పంపించారు. నీకు కూడా 75 ఏళ్ళు దాటింది. మా చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళు దాటింది. 75 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల నుంచి నిష్క్రమించండి అని మాట్లాడగలుగుతారా? చెప్పగలుగుతారా? సో అంటే మాట్లాడరా కార్యకర్తలకి ఒక రకమైన అంటే భరోసా కల్పించే ప్రయత్నం అని అతను అనుకుంటున్నాడు. కానీ మనిషి లేకుండా నేను యుద్ధం చేస్తాననేది ఏ రకమైన యుద్ధం అవుతుంది? మీరు నేను ఉండాలి, ఇద్దరం ఎదురు బదురు ఉన్నాం, ఎస్ ఫైట్ చూసుకుందాం అనే దాంట్లో ఉండాలి. కానీ కొన్ని రోజులు పోతే అతను ఉండడు కాబట్టి నేను గెలుస్తాను, అది మంచి ఆలోచన కాదు అనుకుంటా గోపి గారు. ఇప్పుడు ఏపీ గురించి మీరు ప్రస్తావించకపోవడానికి కారణం ఆధారాలు లేవు కాబట్టి, అంతేనా? ఇప్పుడు గోపి గారు, మేము రీసెర్చ్ ఎక్కడెక్కడైతే చేశామో మా దగ్గర మాట్లాడినప్పుడు ఏదైనా ఆధారం ఉందో, ఇవాళ మీరు చూడండి, ఆధార సహితంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడితేనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్ని తిప్పలు పెడుతుందో అతన్ని మీరు ఓత్ ఆఫ్ అఫిడవిట్ ఇవ్వండి. అవసరం లేదు, నిజంగా అసలు అది ఇవ్వాల్సిన అవసరం లేదు. అది ఏది మన ఎలక్టోరల్ రోల్ ప్రచురించిన తర్వాత 3 నెలల వరకే వర్తిస్తుంది. ఆ తర్వాత ఎలక్టోరల్ రోల్ ప్రచురించిన తర్వాత ఆ ఓత్ ఆఫ్ అఫిడవిట్ ఇచ్చినా కూడా పనికిరాదు అది.
సో అది డైవర్ట్ చేసి రాహుల్ గాంధీ గారిని ఎన్ని రకాలుగా ఆధారాలతో మాట్లాడుతుంటేనే ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. మేము ఇక్కడ అనాలిసిస్ చేయలేదు, మా దగ్గర డేటా లేదు. పైగా మేము ఇమీడియట్ గా మాకు ఎక్కడ దెబ్బ తగిలింది, మేము ఎందుకు ఓడిపోయాం, మా సీరియస్ గా మా పరిస్థితి ఏంటి అని ఉన్న దగ్గర మేము రీసెర్చ్ చేసుకొని దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. నిన్న రాహుల్ గాంధీ గారు ఇంకొక మాట కూడా చెప్పారు, మహదేవ్పురాతోనే ఇది అయిపోలేదు, ఇంకా ముందు చాలా ఉంది, చాలా చోట్ల చేయబోతున్నాం అని చెప్పారు. సో అటువంటి తరుణంలో మీకు ఇమీడియట్ దెబ్బ తగిలింది, భారతీయ జనతా పార్టీ కూటమి మీకు దెబ్బ కొట్టిందని మాట్లాడినప్పుడు మీరు ఈ సంవత్సరంన్నర కాలంలో మీ రీసెర్చ్ ఏంటి, మీ డేటా ఏంటి, మీరు కూడా వెళ్ళి, ఇప్పుడు దేశంలో 300 మంది ఎంపీలు అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ పార్టీలు అండి, ప్రాంతీయ పార్టీలు మొత్తం నరేంద్ర మోడీని లేకపోతే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక జట్టుగా పోట్లాడుతూ ఉన్నప్పుడు నీకు కూడా ఆ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వల్ల దెబ్బ తగిలిందని భావించినప్పుడు మీరు కూడా రీసెర్చ్ చేసి ఆ కూటమిలో చేరి వాళ్ళకి మీ డేటా సబ్మిట్ చేసి బలాన్ని చేకూర్చే రకంగా ఉండాలి కదా మీ వాదన. మీరు సంతృప్తి చెందారు కదా ఈసీఐ నిర్ణయంతో, మీరు సంతృప్తి చెందిన తర్వాత ఎవరి కోసం పోట్లాడాలి, ఎందుకు పోట్లాడాలి గోపి గారు? వన్స్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా కొట్లాట ఏంటి చెప్పండి? మరి ఇప్పుడు రాహుల్ గాంధీ వైపు జగన్మోహన్ రెడ్డి బాణాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? రాహుల్ గాంధీ ఒక సాఫ్ట్ టార్గెట్ అండి. అతను ఒక మంచి వ్యక్తి, ఎవరు ఏం మాట్లాడినా అతను పట్టించుకోడు. నేను ఎవరిపైన యుద్ధం చేస్తున్నా, ఇప్పుడు అధికారంలో ఎవరున్నారు, నీ అధికారాన్ని ఎవరు లాక్కున్నారు, వాళ్ళతో యుద్ధం చేయాలి. కానీ నీ దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగం కోసం పోట్లాడుతున్న రాహుల్ గాంధీతో యుద్ధం చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లాభం ఏంటి అంటే ఏం లేదు. ఈ మధ్య కాలంలో వాళ్ళ కేడర్ మొత్తం కూడా రాహుల్ గాంధీ యొక్క పోరాటాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంది. సో తనలో ఒక ఆలోచన మొదలైందేమో, మోస్ట్ ప్రాబబ్లీ రాహుల్ గాంధీ వైపు ఆ ఓట్ అంతా టర్న్ అవుద్దనే ఆలోచనలోకి వచ్చారేమో తెలియదు. కానీ మనం వేరు, కాంగ్రెస్ వేరు అనే ఒక సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారా, లేదు రాహుల్ గాంధీ కొట్లాడితేనే ఈ రాష్ట్రం యొక్క పరిష్కారం కూడా దొరుకుతుంది అనేది ఆలోచించుకున్నారా అనేది ఇక ఆయన సమాధానం చెప్పాల్సిన విషయం. రైట్ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ అండి.